హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణప్రసాద్ మోజల. వెల్కమ్ మోజల వ్యాక్స్. ఈరోజు మనం నెల్లూరులో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య వారి జన్మదినం సందర్భంగా పుష్పాల పాలకి మరియు ఊరేగింపు పుష్పయాగంను చూస్తున్నామండి. ఈ వీడియో మీరు పూర్తి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడికి ఎలా రావాలి, ఏవేవి ట్రైన్స్ చెప్తారు, ఎక్కడ బస్సు దిగాలి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు తెలియపరుస్తుంది. ఈ యాగం ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది, ఎప్పుడు దాకా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఊరేగింపు నిర్వహిస్తారు, అవి విశేషాలు మీకు తెలియపరుస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం రంగనాథ స్వామి దేవస్థానం దగ్గరకు వచ్చాము. దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న లైటింగ్ బోర్డు అండి. శ్రీకృష్ణుని లైటింగ్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం ముందు. దేవస్థానం గోపురం కింద నుంచి పై వరకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లైటింగ్ తో దగదగలాడుతుంది దేవస్థానం గోపురము. పైన చూడండి, కృష్ణనామాలు ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం పైన. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా మంది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి. వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూడాలని కోరుకుంటున్నాను. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నెల్లూరు అండి ఇది. ఈ దేవస్థానం రావడానికి నెల్లూరు నలువైపుల నుంచి బస్ సౌకర్యం కలదండి. దేవస్థానం ఎంట్రన్స్ ఎదురుగా రామానుజ వారి విగ్రహం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రోజు రామానుజాచార్య వారి జన్మదినం సందర్భంగా పుష్పయాగం నిర్వహిస్తున్నారండి దేవస్థానం వారు. ఆ యాగం మనం చూడడానికి వచ్చాము. పుష్పయాగం తర్వాత పళ్ళకి ఊరేగింపు జరుగుతుందండి నగరం అంతా. ఆ ఉత్సవం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో పద్మనాభుడు ఉంటారండి రంగనాథ స్వామిగా. లక్ష్మీదేవి రంగనాయక అమ్మవారిగా ఉంటారు. ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీ అండి. దేవస్థానంలో ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తారనేది ఈ ఫ్లెక్సీలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దేవస్థానము నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉంటుందండి. అత్యంత ప్రాచీన దేవస్థానంలో ఒకటి. వైష్ణవ మత ప్రకారం శ్రీ రామానుజాచార్యుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్తుంటారండి. శ్రీ రామానుజ వారి పార్థివ శరీరము శ్రీరంగంలో ఉంటుందండి, తమిళనాడు రాష్ట్రంలో. మనం ఒకసారి దర్శించుకున్నాము. ఇది ఎంతో ముఖ్యమైన వచ్చే దేవాలయాలు ఒకటండి. ఈ దేవస్థానం యొక్క వీడియో మన ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. స్వామివారి దేవస్థానము 2వ శతాబ్దంలో నిర్మించారని చెప్తుంటారు. తర్వాత 17వ శతాబ్దం ఆ తర్వాత దీన్ని డెవలప్ చేశారని చెప్తున్నారండి. మనం దేవస్థానం లోపలికి వెళ్తున్నాము. దేవస్థానం అంతా లైటింగ్ తో దగదగలాడుతుంది ఫ్రెండ్స్. దేవస్థానం లోపల స్వామివారి ఆలయం పైన ఉన్న గోపురం అండి మీకు చూపిస్తున్నది. గోపురంకి వెనక వైపున కృష్ణనామాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడికి రావడానికి దేశం నలువైపు నుంచి ట్రైన్ సౌకర్యం, బస్సు సౌకర్యం అవన్నీ ఉన్నాయండి. రైల్వే స్టేషన్ కి 200 మీటర్ల దూరంలో దేవస్థానం ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్ నుంచి పక్కనే ఉంటుంది. అదే బస్ స్టాండ్ కి అయితే 2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇక్కడికి రావడానికి 24 hours ట్రైన్ సౌకర్యం ఉంటుందండి. దేశం నలువైపుల నుంచి బస్ సౌకర్యం కూడా ఉంటుంది. మనం దేంట్లోనే రావచ్చు. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ ఆటో, కారు సౌకర్యం ఉంటుందండి. చూడండి, దేవస్థానం లోపల కూడా డెకరేషన్ చేసి ఉన్నారు. ఈరోజు మే 2వ తారీఖు అండి. కళాకారులు మానవాద్యం వాయిస్తున్నారండి. ఇది అమ్మవారి దేవస్థానం అండి. దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూపించడానికి పర్మిషన్ లేదండి, అందువల్ల దూరం నుంచి చూపిస్తున్నాను. వీడియో చూడండి. అమ్మవారి దేవస్థానం అంతా కూడా డెకరేషన్ చేసి ఉన్నారు. ఇది స్వామివారి దేవస్థానం ముందండి. ధ్వజస్తంభం దగ్గర నుంచి మీకు వీడియో చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళి వీడియో దగ్గర పర్మిషన్ లేదండి, అందువల్ల బయట నుంచే చూపిస్తున్నాను. ఇప్పుడే ఊరేగింపు స్టార్ట్ అవబోతుందండి. శ్రీ రామానుజులు గారిని తీసుకొచ్చారు. పల్లకి ఎక్కిస్తున్నారండి స్వామివారిని. పల్లకి ఎక్కించిన తర్వాత స్వామివారికి డెకరేషన్ అయితే చేస్తారు. తెనాలి బ్యాండ్ ప్రధాన ఆకర్షణ అండి. చూడండి, గోపురం మరొకసారి మీకు చూపిస్తాను కింద నుంచి పై వరకు.
రామానుజ వారికి డెకరేషన్ పూర్తి అవ్వవస్తుందండి. ఇంకో పక్కన స్వామివారి పుష్ప పల్లకి కూడా రెడీ అవుతుందండి. కళాకారులు రెడీ చేస్తున్నారు పల్లకిని. ఈరోజు రాత్రి అంతా నెల్లూరు నగరం అంతా ఊరేగిస్తారండి స్వామివారిని. వివరించిన తర్వాత రేపు మార్నింగ్ స్వామివారి విశ్రాంతి తీసుకుంటారు. వెనక వెంకటేశ్వర స్వామి ఏర్పాటు చేసండి రథం వెనక. ముందు పక్క స్వామివారు అమ్మవార్లు, మధ్యలో స్వామివారు అమ్మవారి కన్యం అవుతున్నట్టుగా ఏర్పాటు చేసి ఉన్నారు. వెనక వైపున శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేసి ఉన్నారని రథం అంతా పుష్పాలతో డిజైన్ చేసి అలంకరించి ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారంటే రామానుజుల వారి జన్మదినం సందర్భంగా పుష్పయాగం మరియు పుష్ప పల్లకి నిర్వహిస్తారు. ఊరేగింపుకి రంగనాథ స్వామి ఆలయంలో బయట శ్రీ రామానుజారి విగ్రహం ఆరాధన పూర్తి అయిందండి. మీకు సద్యకి చూపిస్తున్నాను స్వామివారిని. ఇప్పుడే రంగనాథ స్వామిని తీసుకొచ్చారండి దేవస్థానం లోపల నుంచి. తర్వాత అమ్మవారిని తీసుకుని వచ్చి రథం లోపల ఉంచి అలంకారం నిర్వహిస్తారండి. ఈ అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో జరుగుతుందండి కార్యక్రమం. అంటే 2వ తారీఖు రాత్రి అండి. తెల్లవారితే 3వ తారీఖు. మనం రాత్రి 12:30 ప్రాంతంలో ఈ వీడియో మీకు చిత్రీకరించి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ రథోత్సవం. పైన బాణాసంచా కలుస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఎంతో మంది ప్రజలు చుట్టుపక్కల ఊర్ల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, తెనాలి బండి దగ్గర ఎంతో మంది యువకులు డ్యాన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ వారు మరియు ఉభయకర్తలు. ఇంత ఖర్చు పెట్టి ఉభయకర్తలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, మీకు లాంగ్ వ్యూలో గోపురం ముందు ఏర్పాటు చేసిన లైటింగ్ బోర్డు ఊరేగింపు స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు చూపిస్తున్నాము. ఇంకొకసారి జూమ్ చేసి చూపిస్తాం చూడండి. కృష్ణుని అవతారంలో ఏర్పాటు చేసి ఉన్న లైటింగ్ బోర్డు. ఊరేగింపు స్టార్ట్ అవడానికి ముందు స్వామివారి అమ్మవారికి దీక్ష తీసి టెంకాయ కొడుతున్నారు ఫ్రెండ్స్ పంతులు గారు. ఊరేగింపు స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. నగరం అంతా ఊరేగింపు నిర్వహిస్తారు. రంగనాయకులపేట, సంతపేట, మూలాపేట, చెట్టుకుంట రోడ్డు, గాంధీబొమ్మ, ఈ ప్రాంతాలంతా కూడా ఈ ఊరేగింపు నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఒక పక్కన రామానుజుల వారు, ఇంకో పక్కన స్వామివారు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారిని మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. స్వామివారు అమ్మవార్లు చాలా మంది వచ్చిన భక్తులు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు స్వామివారి అమ్మవార్లను. ఈ కార్యక్రమం నెల్లూరు శ్రీ రంగనాయపేటలో నిలిచి ఉన్న శ్రీ తలపల్లి రంగనాథ స్వామి దేవస్థానం నుంచి మీకు లైవ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో పూర్తి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో. ఇక్కడ వీడియోలో చూపించేటన్ని ఫొటోస్ రూపంలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అవి కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకసారి రామానుజుల వారిని చూపిస్తున్నాను. ఊరేగింపు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రామానుజుల వారి విగ్రహం ఇదే రథము ముందు వెళ్తుంది. తర్వాత స్వామివారి విగ్రహము ఇదే రథం వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు లాంగ్ వ్యూలో స్వామివారి రథోత్సవము మరియు దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన లైటింగ్
గోపురం ఏర్పాటు చేసిన లైటింగ్ ఒకే ఫ్రేమ్ లో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతమంది జనాభా ఈ ఊరేగింపుతో వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో తర్వాత ఫొటోస్ రూపంలో మీరు విశేషాలన్నీ తెలియపరుస్తాను. అవి కూడా చూసి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో పూర్తి వరకు చూశారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. తర్వాత ఫొటోస్ వస్తున్నాయి, చూడండి ఫ్రెండ్స్.